హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇంకొంచెం ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుందాం SAS లో. మరి ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? సో ప్రీవియస్ వీడియో మీరు వాచ్ చేయకపోతే ఆ వీడియోలో అంటే ఎపిసోడ్ 2లో నేను ఓవర్వ్యూ ఇచ్చాను. SAS గురించి వేరియబుల్స్ అంటే చెప్పాను, డేటా స్టెప్ ఏంటి, ప్రాక్ స్టెప్ ఏంటి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చూడకపోతే ఇన్ కేస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. సో వాచ్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇది ఎపిసోడ్ 3. దీనిలో ఇంకొంచెం ఓవర్వ్యూ అయితే ఇస్తాను సో దట్ మనం ముందు ఎపిసోడ్స్కి వెళ్ళే కొద్దీ ఏ టాపిక్స్ కవర్ చేస్తాం మీకు ఇప్పుడే అవగాహన అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ మనం డేట్ వాల్యూస్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా డేట్ వాల్యూస్ మీకు డౌట్ రావచ్చు. నేను ప్రీవియస్గా వేరియబుల్స్ చెప్పినప్పుడు ఓన్లీ వేరియబుల్స్లో 2 స్టోర్ అయితే మనం న్యూమరిక్ అయినా క్యారెక్టర్ అయినా చెప్పాను. సో మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, బేసిక్గా డేట్ వాల్యూస్ న్యూమరిక్గా స్టోర్ అవుతాయా లేదంటే క్యారెక్టర్లో స్టోర్ అవుతాయా? ఇస్తాను. సో న్యూమరిక్గా అయితే స్టోర్ అవుతాయి. సో ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, వినండి. సో బేసిక్గా మనం ఒక మీడియన్ వాల్యూ ఉంటుంది అనమాట. 1st of Jan 1960 ఇది మీడియన్ అనుకుంటే, సో దీని తర్వాత వచ్చేవి మనకి ప్లస్గా స్టోర్ అవుతాయి అండ్ పాజిటివ్గా స్టోర్ అవుతాయి, అండ్ దీని ముందు వచ్చేవి నెగిటివ్గా వెళ్తాయి. సో ఇప్పుడు మనం టైం ట్రావెల్ చేసి 1959లోకి వెళ్ళాం అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈరోజు డేట్ 1st of January 1959. ఓకే, మనం టైం ట్రావెల్ చేసాం. నేను చెప్పాను 1960 1st of January కింద మనకి ఒక బేస్ వాల్యూ అనేది ఉంటుంది అనమాట, బేస్ డేట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం 1959 1st of Januaryలో ఉన్నాం. సో ఇప్పుడు మనం ఎలా రిప్రజెంట్ అవుతుంది SAS లో మన యొక్క డేట్ అనేది అన్నట్టయితే, మనకి స్టోర్ అయింది -365గా స్టోర్ అవుతుంది, బట్ రిప్రజెంట్ అయింది 1/1/1959గా రిప్రజెంట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం మళ్ళీ టైం ట్రావెల్ చేసి 1961లోకి వెళ్ళాం అనుకుందాం. ఓకే, సో 961లోకి వెళ్తే సో ఇప్పుడు ఏమవుతుంది, మనం పాజిటివ్ సైడ్ ఉన్నాం కాబట్టి, అంటే మనం 60 తర్వాత ఉన్నాం కాబట్టి ప్లస్గా స్టోర్ అవుతుంది. అండ్ మనం 59లో ఇందాక ఉన్నాం కాబట్టి ఇక్కడ నెగిటివ్గా స్టోర్ అయింది. ఓకే, ఇప్పుడు పాజిటివ్ సైడ్లోకి వచ్చాం టైం ట్రావెల్ చేసి. సో ఇప్పుడు ఎలా స్టోర్ అవుతుంది, +366గా మనకు స్టోర్ అవుతుంది. బట్ రిప్రజెంట్ ఎలా అవుతుంది, డిస్ప్లే ఎలా అవుతుంది అంటే 1/1/1961గా రిప్రజెంట్ అవుతుంది. సో ఇలా మనకి డేట్ వాల్యూస్ అనేవి SAS లో స్టోర్ అవుతాయి అనమాట. SAS లో ఇలా రిప్రజెంట్ అవుతూ ఉంటాయి డేట్ వాల్యూస్. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా డేట్ వాల్యూస్ గురించి. ఇప్పుడు మిస్సింగ్ డేటా సెట్స్ గురించి మాట్లాడుకుందాం. సో అసలు మిస్సింగ్ డేటా సెట్ SAS లో వ్యాలిడా? ఎస్, వ్యాలిడే. ఎందుకంటే మనం క్యారెక్టర్ని ఒక మిస్సింగ్ డేటా సెట్ అంటే మిస్సింగ్గా విజిబుల్ డిస్ప్లే అవ్వాలంటే అది బ్లాంక్గా అయితే విజిబుల్ అవుతుంది అనమాట. సో మిస్సింగ్ డేటా సెట్స్ అనేవి మనకి SAS లో వ్యాలిడే. సో మిస్సింగ్ డేటా స్టెప్ ఎలా రిప్రజెంట్ అవుతాయి అన్నట్టయితే, క్యారెక్టర్లో అయితే ఒక బ్లాంక్ స్పేస్గా రిప్రజెంట్ అవుతాయి. అదే మనం న్యూమరిక్గా మాట్లాడుకున్నట్టయితే ఒక పీరియడ్ సైన్ అంటే డాట్ సైన్తో మనకి రిప్రజెంట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఐ హోప్ మీకు డేట్ వాల్యూస్ అండ్ మిస్సింగ్ డేటా సెట్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం SAS ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత 2-step ప్రాసెస్ అనేది ఉంటుంది. సో వన్ ఇస్ కంపైలేషన్ అండ్ వన్ ఇస్ ఎగ్జిక్యూషన్. బేసిక్గా కంపైలేషన్లో ఏమవుతుంది, కంపైలేషన్లో ప్రతి ఒక్క సింటాక్స్ అనేది చెక్ అవుతుంది అనమాట. అండ్ ఎగ్జిక్యూషన్లో మనం రాసిన ప్రతి ఒక్క కోడ్ అనేది 1 స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. బేసిక్గా ఎగ్జిక్యూషన్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ మనం ఏదైతే వేరియబుల్స్ ఇచ్చామో సో అవన్నీ మిస్సింగ్ వేరియబుల్స్కి అయితే ఇనిషియలైజ్ అవుతాయి. ఆ తర్వాత ఇన్పుట్గా అయితే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఇన్పుట్గా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎండ్ ఆఫ్ ఫైల్కి వెళ్ళిపోతే నెక్స్ట్ స్టెప్కి అయితే వస్తుంది. అదర్వైజ్ ఇన్ కేస్ అది ఫాల్స్ అయితే అంటే నో అయినట్టయితే సో అప్పుడు ఏమవుతుంది, అదర్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో ఇదంతా లూప్లో అయితే అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ మనకి ఏమవుతుంది అంటే మనం ఏదైతే వేరియబుల్స్ ఇచ్చామో అవి సెట్ టు మిస్సింగ్ అనమాట, మిస్సింగ్ కింద ఇనిషియలైజ్ అయిపోతాయి. ఆ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎలా ఎగ్జిక్యూట్ అయితే ఇన్పుట్ స్టేట్మెంట్గా తీసుకొని ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఒకవేళ మనం రాసిన కోడ్ ఎండ్ ఆఫ్ లైన్కి వెళ్తే, ఎండ్ ఆఫ్ ఫైల్కి వెళ్తే అప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. అదర్వైజ్ నో అయితే ఏంటి, అదర్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ గురించి. సో ఇన్ డెప్త్గా ఇంకోసారి చెప్తాను. బేసిక్గా కంపైలేషన్లో మనకు 2 ఉంటాయి. వన్ ఈస్ ఇన్పుట్ బఫర్ ఉంటుంది. ఏం చేస్తుంది ఇన్పుట్ బఫర్, ఏం చేస్తుంది అంటే టు హోల్డ్ ద ఫ్లాట్ ఫైల్ రికార్డ్ని హోల్డ్ చేస్తుంది అనమాట ఇన్పుట్ బఫర్. అలానే మనకి పీడీబీ అని ఉంటుంది, అంటే ప్రోగ్రామ్ డేటా వెక్టర్. ఇదేం చేస్తుంది, టు హోల్డ్ ఆర్ టు రిప్రజెంట్ ద కరెంట్ అబ్జర్వేషన్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాం. బేసిక్గా మనకి ఏంటంటే కంపైలేషన్ అయ్యేటప్పుడు
ఒక బాక్స్ క్రియేట్ అయింది అనుకుందాం. సో ఒక బాక్స్లో మనకి ఏముంటుంది, ఇన్పుట్ బఫర్ అనేది ఉంటుంది. ఆ ఇన్పుట్ బఫర్ ఏం చేస్తుంది, ఫ్లాట్ ఫైల్ రికార్డ్ని హోల్డ్ చేసి ఉంచుతుంది అనమాట. అండ్ పీడీబీ ఏదైతే చెప్పానో అంటే ప్రోగ్రామ్ డేటా వెక్టర్, అదేం చేస్తుంది, కరెంట్ అబ్జర్వేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని హోల్డ్ చేసి ఉంచుతుంది. ఓకే, సో ఇది కంపైలేషన్లో జరిగే ప్రాసెస్ అనమాట. ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ చెప్పాను. ఎగ్జిక్యూషన్లో ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది అంటే మనం ఏదైతే డేట్ స్టేట్మెంట్ ఇచ్చామో సో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ ఇంక్రిమెంట్ ఎలా అవుతుంది, బై 1 ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. అండ్ సెకండ్ స్టెప్లో మనం ఏం చెప్పాం, సో ఇప్పుడైతే మనం ఏదైతే ఇన్స్లైజ్ ఎలా అవుతుంది, ఫస్ట్ అది వేరియబుల్ అనేది మిస్సింగ్ టు అదే సెట్ టు మిస్సింగ్ అనమాట. మిస్సింగ్ కింద సెట్ అయిపోతుంది వేరియబుల్. ఆ తర్వాత మనం ఇచ్చిన అది ఎండ్ ఆఫ్ ఫైల్కి వెళ్తే అప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. అదర్వైజ్ మిగతా స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. స్టేట్మెంట్ ఎప్పుడు టర్మినేట్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనకి ఎండ్ ఆఫ్ ఫైల్కి వెళ్ళిపోతే, మన ప్రోగ్రామ్ అనేది ఎండ్ ఆఫ్ ఫైల్కి వెళ్ళిపోతే స్టేట్మెంట్ అనేది ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అయిపోతుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నా. ఫస్ట్ నేను డేటా వాల్యూస్ చెప్పాను, తర్వాత నేను మిస్సింగ్ డేటా సెట్స్ చెప్పాను, కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ కూడా చెప్పాను. అండ్ కంపైలేషన్లో మనకు 2 ఉంటాయి. వన్ ఈజ్ ఇన్పుట్ బఫర్ అండ్ వన్ ఈజ్ పీడీబీ. అంటే ఏంటి, ప్రోగ్రామ్ డేటా వెక్టర్. ప్రోగ్రామ్ డేటా వెక్టర్ ఏంటి, కరెంట్ అబ్జర్వేషన్ని హోల్డ్ చేస్తుంది అనమాట. అండ్ ఇన్పుట్ బఫర్ ఏం చేస్తుంది, ఫ్లాట్ ఫైల్ రికార్డ్ని హోల్డ్ చేస్తుంది. ఓకేనా. అండ్ ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుందో చెప్పాను మీకు కంప్లీట్గా స్క్రీన్ మీద కూడా కనిపించుంటుంది. సో ఏ విధంగా మనకు ప్రోగ్రామ్ అనేది ఉంటుంది, 1 స్టెప్ కంప్లీట్గా కూడా. సో ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుందాం అంటే అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, అడ్వాన్స్ డేటా ప్రాసెసింగ్స్ ఉంటాయి. సో ఇవి ఉంటాయని చెప్తాను. నెక్స్ట్ మన టాపిక్స్ అయ్యే కొద్దీ మీకు వీటి గురించి అయితే ఇన్ డెప్త్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకేనా. మనకి అడ్వాన్స్ డేటా ప్రాసెసింగ్స్లో _null_ ఉంటుంది. అలానే మనకి అరేస్ ఉంటాయి, డూ లూప్స్ ఉంటాయి, ఈ ఇన్ఫైల్ ఉంటుంది, ఫైల్ ఉంటుంది. సో అలా మనకి ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్స్లోకి అయితే వస్తాయన్నమాట. ఓకేనా. ఇవన్నీ అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్స్. ఐ హోప్ మీకు అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇప్పుడు అసలు SAS డేటా సెట్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం. బేసిక్గా 4 స్టెప్ ప్రాసెస్ ఉంటుంది, గుర్తుపెట్టేసుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ డేటా, సెకండ్ వన్ ఈజ్ ఇన్ఫైల్, థర్డ్ వన్ ఈజ్ ఇన్పుట్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ రన్. బేసిక్గా SAS-లో ఒక డేటా సెట్ని క్రియేట్ చేయాలంటే మనం 4 స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతాం అనుకోండి మీరు. ఫస్ట్ స్టెప్లో మనం ఏంటి, డేటా రాస్తాం. సెకండ్ స్టెప్లో మనం ఇన్ఫైల్ రాస్తాం అనమాట. థర్డ్ స్టెప్లో మనం ఏం రాస్తాం, ఇన్పుట్ ఇస్తాం. ఫోర్త్ స్టెప్లో దాన్ని రన్ చేస్తాం. అంతే. మనం ఒక SAS-లో డేటా సెట్ క్రియేట్ చేయాలంటే ఈ విధంగా అయితే క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం అపెండ్ గురించి, సెట్ గురించి అండ్ మర్జ్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా 2 టేబుల్స్ని వర్టికల్గా జాయిన్ చేయాలంటే మనం ఎయిదర్ సెట్ వాడతాం లేదా అపెండ్ వాడతాం. సో దీనికి సిమిలారిటీగా ఉంటుంది, బట్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. దీని గురించి మనం ఇన్ డెప్త్గా అయితే తర్వాత మాట్లాడుకుందాం. నేను కంప్లీట్ ఓవర్వ్యూ అయితే ఇచ్చేస్తున్నాను నేను మీకు ఇప్పుడు. ఓకేనా, అర్థమైందా. అపెండ్, సెట్ అండ్ మర్జ్ మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే మనం వర్టికల్గా టేబుల్స్ని జాయిన్ చేయాలన్నా మనం ఏం వాడతాం, అయితే సెట్ వాడతాం లేదా అపెండ్ వాడతాం. సో వీటికి కూడా కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు చెప్తూ ఉంటాను. ఇప్పుడు వరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను కంప్లీట్గా కూడా. సో ఇప్పుడు మనం స్టేటిస్టికల్ ప్రొసీజర్స్ గురించి మాట్లాడుకుందాం. స్టేటిస్టికల్ ప్రొసీజర్స్ ఏంటి బ్రో అంటే, స్టేటిస్టికల్ ప్రొసీజర్స్ కొన్ని అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటాయి, కొన్ని నార్మల్ లెవెల్లో ఉంటాయి. లైక్ మనం యూస్ ఆఫ్ వేర్ కానివ్వండి, లేదంటే ప్రాక్ అంటే ఏంటి, మెయిన్ ఫంక్షన్ అంటే ఏంటి, వీటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి, లాజిస్టిక్స్ ఏంటి, ఆ ఫార్మాట్ ఏంటి, టైటిల్ ఏంటి, ఇవన్నీ కూడా స్టేటిస్టికల్ ప్రొసీజర్స్లోకి అయితే వస్తాయి. ఓకేనా. సో స్టేటిస్టికల్ ప్రొసీజర్స్ అంటే ఇవన్నీ వస్తాయన్నమాట. అండ్ లాస్ట్లో మనం ఏం నేర్చుకుంటామంటే సీక్వెల్. మీకు వచ్చినట్టయితే సీక్వెల్ ద్వారా మనం ఏ విధంగా SAS-లో ప్రోగ్రామింగ్ చేయొచ్చు, దాని మీద ఒక కంప్లీట్ ఎపిసోడ్ అయితే నేను పెడతాను. సో టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం యూజింగ్ సీక్వెల్, SQL ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ కంప్లీట్గా కూడా చెప్తాను. సో ఐ హోప్ మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ నేను ఏం చెప్పాను, డేట్ వాల్యూస్ గురించి చెప్పాను, తర్వాత మిస్సింగ్ డేటా సెట్స్ గురించి చెప్పాను, తర్వాత కంపైలేషన్ ఏ విధంగా అవుతుంది, ఎగ్జిక్యూషన్ ఏ విధంగా అవుతుందని చెప్పాను. ఆ తర్వాత నేను అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్స్ గురించి చెప్పాను. ఆ తర్వాత ఒక డేటా సెట్ని SAS-లో ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. ఆ తర్వాత మన స్టేటిస్టికల్ ప్రొసీజర్స్ గురించి చెప్పాను. ఆ తర్వాత మనం అపెండ్, సెట్ అండ్ మర్జ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇదన్నమాట కంప్లీట్ ఓవర్వ్యూ.
అది ప్రీవియస్ ఎపిసోడ్ మీరు చూడకపోతే ఆ ఎపిసోడ్ కూడా చూడండి. సో ఇది దాని తర్వాత ఎపిసోడ్ 3. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీ ముందు ఉంటాను. అప్పటి వరకు మరి లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.